రామరామ్ ఫ్రెండ్స్, ఒకవైపు స్టేజ్ మీద అద్భుతంగా నటించి జనాల్ని ఏడిపించే థియేటర్ ఆర్టిస్టు, ఇంకోవైపు పాకిస్తాన్ ఆర్మీలో ఏకంగా మేజర్ ర్యాంక్ కి ఎదిగి వాళ్ళ సీక్రెట్స్ మొత్తం మనకు అందించిన రియల్ సోల్జర్. శత్రువుల మైండ్ బ్లాక్ చేసిన మన అసలైన జేమ్స్ బాండ్ స్టోరీ ఇది. ఆయనే మన భారత గూఢచారి సంస్థ రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్. ఆయన యాక్టింగ్ స్కిల్స్ చూసిన మన ఇంటెలిజెన్స్ ఆయన్ని ట్రైన్ చేసి పాకిస్తాన్ కి పంపింది. పేరు మార్చుకుని మతం మార్చుకుని అక్కడ యూనివర్సిటీలో లా చదివి ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలోనే ఆఫీసర్ గా జాయిన్ అయ్యాడు మన సింహం. పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ ర్యాంక్ కు ప్రమోట్ అయ్యి వాళ్ళ ఆర్మీ సీక్రెట్స్, అటాక్ ప్లాన్స్ మొత్తం మన ఇండియాకి చేరవేశాడు. ఈయన తెచ్చిన పక్కా ఇన్ఫర్మేషన్ చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారే స్వయంగా ఈయనకు బ్లాక్ టైగర్ అని పేరు పెట్టారు. కానీ 1983లో మన ఇండియా నుండి వెళ్లిన ఇంకో ఏజెంట్ చేసిన చిన్న తప్పు వల్ల పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి దొరికిపోయాడు. వాళ్ళు ఏకంగా 16 ఏళ్ల పాటు ముల్తాన్ జైల్లో రాక్షసంగా టార్చర్ చేసినా సరే మన దేశం గుట్టు ఒక్కటి కూడా చెప్పలేదు ఆ సింహం. చివరికి 2001లో ఆ పాకిస్తాన్ జైల్లోనే క్షయ వ్యాధితో రక్తపు వాంతులు చేసుకుంటూ దేశం కోసం తన ప్రాణాలను బలి చేశాడు. శత్రువు గుండెల్లో నిద్రపోయిన ఈ బ్లాక్ టైగర్ వీర మరణానికి కామెంట్స్ లో గర్వంగా జై హింద్ అని టైప్ చేసి మీ కన్నీటి నివాళి అర్పించండి. జై హింద్.